వాక్యంలో చూడబోతున్నాం ఇది ఏ సంవత్సరమో. ఈరోజు మన అంశం వాట్ ఈస్ దిస్ ఇయర్. ఇది ఏ సంవత్సరం, ఈ సంవత్సరం ఏంటి అసలు, ఎందుకు దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చాడో, ఈ సంవత్సరం యొక్క శ్రేష్టమైన విషయాలు ఒక 3 విషయాలు నేను చెప్తాను. దానికి ముందుగా ఉపోద్ఘాతంగా లూకాసు వార్త 13వ అధ్యాయము తెరచిపెట్టుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు ద్రాక్ష తోటమాలి యేసయ్య అంటున్నా, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమో, అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని మాటలు వినటానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి నాతో మాట్లాడయ్యా. ఇదిగో మీ సన్నిధిలోకి వచ్చాను తండ్రి. ఈ సంవత్సరం మొదటి ఆదివారం నాయన, ఈ పరిశుద్ధ ఆదివారమున మీ సన్నిధిలో చేరి వచ్చిన నాతో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడో మీరు ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీ మాటలు ఆత్మయు జీవమునయున్నవి తండ్రి. మా మాటలైతే వట్టి మాటలు, ప్రాణము లేని మాటలు తండ్రి. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు ఉదయకాలం మాతో మాట్లాడండి. మీ సన్నిధిలో మా జీవితాలు పరిశుద్ధపరచుకొని ప్రభా, మీకు ఇష్టంగా మేము జీవించడానికి ఈ సంవత్సరం ప్రభా, ఈ సంవత్సరం మా జీవితంలో మీ ఉద్దేశం ప్రభా బయలుపరచండి. ఏంటి ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరం, ఈ సంవత్సరం ఏంటి? ఈరోజు ఈ అంశం మేము వినబోతున్నాం. ఈ సంవత్సరం ఏంటి మా జీవితాల్లో, ఎందుకు మాకు ఇచ్చారు ఈ సంవత్సరం, ఈ సంవత్సరం యొక్క విలువ మేము తెలుసుకోవాలయ్యా. ఈ సంవత్సరం తండ్రి ఈ అంశం మీద దైవజనుడు వాక్యం అందిస్తూ ఉండగా ఆయన్ని మీరు మరుగుపరచండి, మాతో మీరు మాట్లాడండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధాదివారం, ఈ 2024 సంవత్సరం మొదటి పరిశుద్ధాదివారమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో మేము కూడి వచ్చున్నాము తండ్రి. మాట్లాడే దేవుడు మీరు, సంఘముగా సమిష్టిగా కూడి వచ్చిన మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా మేము బ్రతుకుతామయ్యా. మీ మాటలో ఉన్న జీవాన్ని మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందునుగాక. మీకు మాత్రమే మహిమ ఆరోపిస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సంఘమంతా కూడా నాయనా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకార యోగ్యముగుంటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సంవత్సరం ఒక దయా కిరీటం. దావీదు అంటాడు, సంవత్సరమును దయా కిరీటమో నీవు నాకు ధరింప చేసి ఉన్నావు. ఒక సంవత్సరం ఒక దయా కిరీటం అండి. దేవుడు మనకిచ్చిన ఒక దయా కిరీటం. ఈ దయా కిరీటము మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి దినము ఒక అవకాశము. ఈ అవకాశాలు మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు ఇస్తున్నాడు ప్రభు ఈ సంవత్సరం? ఈ సంవత్సరంలోని ఆంతర్యం ఏంటి? ఈ లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుందామండి. చక్కగా అందరూ
పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అదేమో ద్రాక్ష తోట, కానీ దాని యజమాని ఏమి నాటాడు? దాంట్లో అంజూరపు చెట్టు నాటాడంట, నాటబడి ఉండెను. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? త్రియేక దేవుడు అయిన తండ్రి అయిన దేవుడు. చెప్పండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ముగ్గురు కలిపి ఏకదేవుని మనం ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తున్నాం. త్రియేక దేవుడు, ముగ్గురు ఒక్కడై ఉన్న దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఇది మనం బాగా గ్రహించాలి. నాటువాడు, మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? మొదటి మాట రాసుకుంటే ఆయన నాటువాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడు ఆయన. నాటువాడు, మనం ఆరాధించే దేవుడు నాటువాడు. అదేమో ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడు ఆయన. దేవుని సంఘములో నాటబడాలండి. ఏదో ఓరక వచ్చి వెళ్ళటం కాదు, నాటబడాలి. నేను అడుగుతున్న ప్రశ్న, నీవు నాటబడిన చెట్టువేనా? నీవు నాటబడ్డావా? ఏదో ఆదివారం రావాలి కాబట్టి వచ్చి వెళ్తున్నావా? ఏదో ఆచారంగా వచ్చి వెళ్తున్నావా? నీవు నాటబడ్డావా? తండ్రి నిన్ను నాటాడా? రక్షించబడ్డావా? ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము. యేసుప్రభువు అన్న మాటలండి, ఎంత విలువైన మాటలు ఆ మాటలు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ఏం చేయబడుతుంది? తండ్రి నాటని ప్రతి మొక్క కూడా ఒకరోజు పెళ్ళగించబడుతుంది. ఏదో చర్చికి వచ్చానంటే వచ్చినట్లు కాదండి. నాటబడాలి, క్రీస్తులోను నాటబడాలి, రక్షణలోకి రావాలి. ఎంతకాలం నాటబడకుండా వెళ్ళిపోతావు? ఎంతకాలం రక్షణ లేకుండా వెళ్ళిపోతావు? ఎంతకాలం మారు మనసు లేకుండా వెళ్ళిపోతావు? ఎంతకాలం బాప్తిసం తీసుకోకుండా వెళ్ళిపోతావు? నీవు నాటబడ్డావా? ఆయన నాటువాడు, దేవుడు నాటువాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును తెచ్చి నాటుకున్నాడు ఆయన. ఎక్కడో లోకంలో ఉన్న మనల్ని కూడా ప్రభు సంఘంలోకి తెచ్చి నాటుకున్నాడు ఆయన. నాటబడిన చెట్టువేనా? ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నాటబడాలి. నీతిమంతుల గురించి మాట్లాడుతూ 92వ కీర్తన చూడండి. ఒక వచనం దావీదు రాసుకున్నాడు. 92వ సంకీర్తన 13వ వాక్యం, 12, 13 వచనాలు దావీదు రాసుకున్న మాట మనం చదువుతున్నాం. 92వ కీర్తన 12, 13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో ఏం చేయబడ్డారు? నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో. నాటబడిన వ్యక్తి వర్ధిల్లాలి. నాటబడిన వారు వర్ధిల్లుదురు. ఇంకా నువ్వు దేవుని మందిరంలో నాటబడకపోతే నీ వర్ధిల్లలేవు దేవుని బిడ్డ. ఆదివారం ఏదో నామకార్థంగా వచ్చి నువ్వు వెళ్ళిపోతున్నట్లయితే నీ వర్ధిల్లలేవు. నీవు నాటబడాలి. ప్రభు నిన్ను నాటుతానికి ఇష్టపడుతున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట ఆయన. నాటాడు దేవుడు. నీవు నాటబడిన చెట్టువేనా? ఇంకా నువ్వు నాటబడకపోతే ఈ ఆదివారం కూడా ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకటి, మనం ఆరాధించే దేవుడు నాటువాడు. 5 విషయాలు చూస్తాం ఉపోద్ఘాతంలో. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము. నాటువాడు. రెండవది ఏం చేశాడు చూడండి. నాటిన ఆ అంజూరపు చెట్టును నాటుకున్నాడు కదండి. నాటిన తర్వాత ఏం చేశాడు చూడండి. అతడు, లూకాసు వార్త 13:6 నేను చదువుతుంటాను. చక్కగా ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్లో నోట్స్ పెన్ను తెచ్చిన వాళ్ళు రాసుకోండి. మొదటిగా ఆయన నాటాడు. నాటువాడు మన దేవుడు. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు
ఏమీ దొరకలేదు. వెదకువాడు, ఒకటి నాటువాడు, రెండోది వెదకువాడు. నాటింది ఎందుకంటే నీ దగ్గర పండు కోసం, ఆయన నీ దగ్గర పండు కోసం వెదుగుతున్నాడు. ఓరక నాటబడితే సరిపోదండి. దేవుని మందిరంలోకి వచ్చి ఓరక నాటబడితే సరిపోదు. రక్షణ అనుభవంలోకి వస్తే సరిపోదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని కొరకు ఏం కాయాలి? కాయలు కాయాలి, పండ్లు ఫలించాలి. నాటువాడు వెదుగుతున్నాడు. వెదకి వచ్చినప్పుడు వెదుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి? ఎన్ని సంవత్సరాలైంది బాప్తీసం తీసుకొని? ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని తెలుసుకొని? ప్రభు వెదుగుతున్నాడు, నీ దగ్గర నుంచి వెదుగుతున్నాడు. పండు వెదుగుతున్నాడు ఆయన. ఒకటి నాటాడు, రెండోది ఆయన వెదుగుతున్నాడు. హీ సర్చింగ్ ఫర్ ద ఫ్రూట్. ఒక మంచి ఫలము కొరకై వెదుగుతున్నాడు. ఏ నీలో ఫలాలి? వెదకువాడు, ఒకటి నాటువాడు, రెండోది వెదకువాడు. మూడో మాట చూడండి. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. బాధపడువాడు. పండు దొరకపోతే బాధపడతాడు యేసయ్య. బాధపడతాడండి. నీలో ఆత్మ ఫలములు లేకపోతే ఆయన బాధపడువాడు. ఇన్ని సంవత్సరాలైంది, 3 ఏండ్ల నుంచి చూడండి అంటున్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టు నా పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఓరక చెప్పలేదండి ఆయన, బాధతో చెప్పాడు. ఏమి దొరకలేదయ్యా, ఒక్క పండు కూడా నా కొరకు కాయలేదయ్యా. బాధపడతాడండి యేసయ్య, బాధపడుతున్నాడు. చాలా మంది క్రైస్తవులను చూచి బాధపడుతున్నాడు. చాలా మంది నాటబడిన చెట్టును చూచి, నాటబడిన వ్యక్తులను చూచి, సంఘంలో మీరు నిరుపయోగంగా బ్రతుకుతున్న ఆ బ్రతుకును చూచి బాధపడుతున్నాడు ఆయన. ఏమీ దొరకలేదయ్యా, బాధపడుతున్నాడండి. యేసయ్య నాటువాడు, తండ్రి నాటాడు. నాటినవాడు వెదకువాడు. మూడవది బాధపడువాడు, బాధపడ్డాడు ఆయన. ఏమీ దొరకలేదయ్యా. ఇన్ని సంవత్సరాలైంది రక్షించబడి, ఇన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకొని వస్తున్నారు, చర్చికి వస్తున్నారయ్యా, ఏదో వస్తున్నారు, కాలయాపన చేసి వెళ్తున్నారు, కానీ ఏ పండు దొరకలేదని ప్రభు బాధపడతాడండి. బాధపడువాడు. తర్వాత చూడండి ఏమన్నాడు? దీనిని ఏం చేయమో నరికివేయము అని చెప్పాడండి. అవసరమైతే నరికేస్తాడు కూడా. నరికివేయువాడు ఆయన చేతిలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. వ్యర్థంగా, నిరుపయోగంగా, ప్రయోజనం లేని నీ బ్రతుకును చూసి ఒకరోజు ఆయన నరికివేయబోతున్నాడు. నరికివేయవాడు కూడా ఆయన. నరికివేయము అన్నాడు, కానీ కృప ఏందో తెలుసా? నరికివేయలేదు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నరికివేయవచ్చు ఆయన, నరికివేయవచ్చు. నాటుకుంది ఆయన, నరికివేయవచ్చు, పెళ్ళగించవచ్చు. ఆయన అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరం. నరికివేయవాడు నరికివేయలేదండి. అవతకి సంఘంతో ప్రభనాడు, నీవు వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా లేవు. ఎలా ఉన్నావు? నువ్వు వెచ్చనగా ఉన్నావు. కాబట్టి నా నోట నుండి నిన్నేం చేయాలనుకున్నాను? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు, కానీ ఉమ్మేలేదండి. నరికివేయవచ్చు, కానీ నరికివేయలేదు. ఎందుకంటే కృప అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరం. తర్వాత మాట చూడండి, నరికివేయమో దీని వలన ఈ భూమియో ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలతో ఎందుకు వ్యర్థముగా ఉన్నావని చెప్పువాడు. ఎందుకు వ్యర్థముగా ఉన్నావు? నా సంఘంలో ఎందుకు వ్యర్థముగా ఉన్నావు? నిరుపయోగంగా ఎందుకున్నావు?
దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్తున్నాడు. ఇది నిరుపయోగంగా ఉంది, ఇది నిరుపయోగంగా ఉంది, ఇది వ్యర్థంగా ఉంది అని చెప్తున్నాడు. వ్యర్థంగా ఉంటావా? ఈ సంవత్సరం కూడా వ్యర్థంగా ఉంటావా? ఫలించకుండా వ్యర్థంగా ఉంటావా? ఫలములు లేకుండా వ్యర్థంగా ఉంటావా? ఎంతకాలం నిరుపయోగంగా జీవిస్తావు? పౌలు ఒనేసిము గురించి అంటాడండి, మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఒనేసిము, కానీ ఇప్పుడు నీకును నాకునేమయ్యాడు? ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరంగా ఉండాలి. మనం వ్యర్థంగా ఉండకూడదు, మనం నిరుపయోగంగా ఉండకూడదు, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు అని చెప్తుంటే అప్పుడు తోటమాలి ఏమన్నాడు చూడండి. తోటమాలి అయితే వాడు తోటమాలి యేసయ్య అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువ వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మయ్యా. ఈ సంవత్సరం ఉంచయ్యా, ఈ సంవత్సరం ఉంచయ్యా, నేను ఎరువు వేస్తానయ్యా, నేను బాగు చేస్తానయ్యా, ఇప్పుడు దాకా కష్టపడిన దానికంటే ఇంకా ఎక్కువగా కష్టపడతానయ్యా, ఇది ఫలించాలి, ఫలించేదానికి ఈ సంవత్సరం ఉంచయ్యా. అప్పుడు అది ఫలించినా సరే, లేని ఎడలు ఏం చేస్తానో యేసుప్రభు అన్నాడు, అది ఫలిస్తే సరే, లేకపోతే నరికేస్తానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరికివేయవచ్చు, ఆయనకు అధికారం ఉంది. కానీ ఈ సంవత్సరం మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఫలించాలి. తీగే ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, మనం క్రీస్తులో ఉంటే ఫలిస్తామో. ఫలిస్తున్నావా? ఫలభరితమైన జీవితం నీలో ఉందా? ప్రభు కోసమైన ఫలాలు నీలో ఉన్నాయా? ఫలించాలి. దేవుడు అందుకని ఈ సంవత్సరం మనకి అవకాశం ఇస్తున్నాడు. ఏంటి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అన్నాడు యేసయ్య, ఈ సంవత్సరము, ఈ 2024 సంవత్సరము, ఈ సంవత్సరము కూడా ఉంచయ్యా, ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా, నేను దీనికోసమే కష్టపడతానయ్యా. ఈ సంవత్సరము ఏంటి? సంవత్సరము ఎందుకు ఇచ్చాడు? ఈ సంవత్సరము, ఈ సంవత్సరం యొక్క ఆంతర్యం ఏంటి? 3 విషయాలు ఈ సంవత్సరం గురించి చెప్పబోతున్నాను. మొదటిగా చూద్దాం, ద్వితీయోపదేశ కాండం. ఏంటి ఈ సంవత్సరం? ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టానండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 9వ వచనం. విడుదల సంవత్సరం రాసుకోండి. ఈ సంవత్సరం ఏ సంవత్సరం? విడుదల సంవత్సరం. ప్రభు మనందరికి కూడా విడుదల సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. విడిపించబడాలి, బంధకాల్లో నుంచి బయటకు రావాలి, సైతాను కోరలో నుంచి బయటకు రావాలి, లోక సంబంధమైన ఆలోచనల నుంచి బయటకు రావాలి, రక్షణ అనుభవంలోకి రావాలి, మారు మనసు అనుభవంలోకి రావాలి. ప్రభు ఈ సంవత్సరం విడుదల సంవత్సరము. ఇశ్రాయేలీలకు విడుదల సంవత్సరం, ఇయర్ ఆఫ్ జూబిలీ అంటారు. అది జూబిలీ సంవత్సరం. 50వ సంవత్సరం విడుదల సంవత్సరం. ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? ఇది విడుదల సంవత్సరం. చెప్పండి అందరూ, ఏ సంవత్సరమో? విడుదల సంవత్సరం. ప్రభు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనం, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు ఏం చేయమో జాగ్రత్త పడుము. ఈ సంవత్సరం నువ్వు విడిపించబడాలి. ఎక్కడ చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకుండా, నీ మనసులోకి రాకుండా నువ్వెంత జాగ్రత్త పడతావో నువ్వు అంతగా దీవించబడతావు. విడుదల సంవత్సరం ఈ సంవత్సరం. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ, రిడెంప్షన్, విమోచన. ఇది విడుదల సంవత్సరం. నీ పాపపు జీవితం నుంచి నువ్వు విడిపించబడాలి. ప్రభు అంటున్నాడు విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక. చాలామంది జీవితాల్లో చెడ్డ తలంపు అండి. పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల చెడ్డ తలంపు ఎలా వారిని నాశనానికి దారి తీస్తుందో మనం చూస్తూ ఉన్నామండి. పైకి బాగానే ఉంటున్నారు,
కనబడటానికి మంచి ఆ సమాజంలో ఒక మంచి స్థితిలో ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ ఇంకా లోపల వచ్చే ఆ చెడ్డ తలంపులు, ఆ చెడ్డ ఆలోచనలు, వాటి నుంచి విడుదల లేదు. ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరం ఎందుకు ఉంచానో తెలుసా? ఇది నీకు విడుదల సంవత్సరము. నీవు విడిపించబడాలి. నీ చెడ్డ తలంపు నుంచి నీవు విడిపించబడాలి. నీ జీవితంలో ఉన్న పాపపు అలవాట్ల నుంచి నీవు విడిపించబడితే ఒక ఆశీర్వాదం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము విడిపించబడిన వారికి ఒక బలమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? 68వ సంకీర్తన 6వ వచనం చూడండి. నేను చక్కటి మాట రాశాడో కీర్తనాకారుడు. కీర్తన గ్రంథము 68వ సంకీర్తన 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఈ సంవత్సరం ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఏకాంగులను ఆయన సంసారులుగా చేయునుగాక. చేయువాడని అంటూ చూడండి ఏమందో, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. బంధింపబడిన వారిని, బంధకాల్లో ఉన్న వారిని విడిపించేవాడు. కాబట్టి ఈ సంవత్సరం పేరేందంటే ఇది విడుదల సంవత్సరం. విడిపించబడాలి. ఇంకా విడిపించబడని వారు, లోకంలో జీవిస్తున్న వారు విడిపించబడాలి. విడిపించబడ్డావా? విడుదల లేకుండానే ఈ సంవత్సరంలో అడుగుపెట్టావా? విడుదల లేకుండానే ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టావా? ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా. ఈ సంవత్సరం అది విడిపించబడుతుంది. పాపం నుంచి విడిపించబడుతుంది. చీకటి నుంచి విడిపించబడుతున్నారు. రావాలండి. ఎంతకాలం పాపంలో బ్రతుకుతారు? ఎంతకాలం పాపంలో జీవిస్తారు? ఈ సంవత్సరం ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఇది విడుదల సంవత్సరం. విడిపించబడాలి. చెడ్డ తలంపు మీ మనసులో పుట్టకయుండకుండానట్లు మీరు జాగ్రత్త పడండి. ఎంతకాలం ఇంకా చెడ్డ తలంపులండి? ఎంతకాలం ఇంకా చెడ్డ జీవితం? ఎంతకాలం ఇంకా చెడ్డ బ్రతుకు కదండి? దానివల్ల ఎంత అనారోగ్యం కదండి. పాపం ఏం చేస్తుందో తెలుసా? పాపము ఈ చెడ్డ జీవితం చేసే 4 విషయాలు చూద్దాం. 38వ కీర్తన తీయండి అందరు చక్కగా. 38వ సంకీర్తన 38వ సంకీర్తన 3వ వాక్యం నేను చదువుతున్నాను. 3వ వాక్యం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమీ లేదు. పాపము, చెడ్డ జీవితము నీకు అనారోగ్యానికి కారణమవుతుంది. చాలామందికి అర్థం కావట్లేదండి. పాపముతో బ్రతికేవాడు ఆరోగ్యంగా ఉండలేడు. ఒకవేళ నువ్వు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానని అనుకోవచ్చు, కానీ అది భయంకరమైన పరిణామానికి దారితీయబోతుంది. జాగ్రత్త. పాపం వలన 1 అనారోగ్యం, 2 చూడండి అదే కీర్తన 38వ కీర్తన 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. పాపము మోయలేని బరువు వలె నీ మీద ఉంటుందంటే, మోయలేని బరువు తల మీద ఉంటే ఏమైపోతుంటాం? అణిగిపోతాం. పాపము అణచివేతకు దారి తీస్తుంది. పాపంలో బ్రతికేవాడు అణిగిపోతా ఉంటాడు. రోజు రోజుకి అణిగిపోతా ఉంటాడు. పాపం వల్ల 1 అనారోగ్యము, ఎముకల్లో స్వస్థత లేదు, ఆరోగ్యం ఉండదు. పాపం వల్ల 2వది అణచివేత, మోయలేని బరువు అండి. పాపంలో బ్రతికేవారు మోయలేని బరువు మోస్తుంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరండి. కుటుంబాలతో బాగుండలేరండి. భార్య బిడ్డలతో బాగా బ్రతకలేరండి. ఎప్పుడు కుటుంబంతో సంతోషించలేడు. పాపంలో బ్రతికేవాడు రోజు తల మీద ఏముంటుందో తెలుసా? మోయలేని బరువు మోస్తుంటాడు, అణచివేతకు గురవుతా ఉంటాడు. పాపం అలా చేస్తుంది. జాగ్రత్త. ప్రభు అందుకని ఈ సంవత్సరం నీకు విడుదల సంవత్సరంగా ఇస్తున్నాడు. 2వది. 3వది చూద్దాం. పాపం ఏం చేస్తుందో 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన 10వ వచనం, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టి ఏమైపోయింది?
తప్పిపోయినంటే పాపం వలన అంగవైకల్యం, ఏదో ఒక అవయవం చెడిపోద్దండి. బివేర్, బీ కాషియస్ అబౌట్ సిన్. నా కనుదృష్టి అంటున్నాడు, నా కనుదృష్టి తప్పిపోయింది, కనుపోయినాయి, కళ్ళు పోయినాయి. అంగవైకల్యం. పాపం వలన ఒకటి అనారోగ్యం, రెండోది అణచివేత, మూడోది అంగవైకల్యం. 4 చూడండి, 38వ కీర్తన 11వ వచనం. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. ఇంటికి వచ్చే వాళ్ళు రారండి, ఇంకా మీ ఇంటికి రారు, జనాలు రారండి. అసమాధానం. బంధువులు కూడా రారు రేపటి నుంచి. నీ సంగతి తెలిసిన కాడి నుంచి బంధువులు కూడా రారండి. అంతకుముందు వచ్చి ఆడపిల్లలు కూడా రారండి, అమ్మో. అంతకుముందు వచ్చి మగవాళ్ళు కూడా రారండి, మా అమ్మో. ఈ ఇంట్లో ఇంత పాపం ఉందా, ఈ ఇంట్లో ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా, మాట్లాడరండి. అసమాధానం, నీ ఇంటికి అసమాధానం. బంధువులు కూడా దూరం అయిపోతారు. పాపం అంత భయంకరమైందండి. 4 విషయాలు. ఒకటి, పాపం వలన నా ఎముకల్లో ఏమీ లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యం ఉండదండి. పాపం వల్ల రెండవది అణచివేత. మోయలేని బరువు మోస్తావంటావు, అణచివేత. మూడవది పాపం వలన అంగవైకల్యం, దృష్టి పోతాయి. నీ కన్ను దృష్టి పోతాయి, నీ కన్నులు పోతాయి. అంగవైకల్యం, శరీరంలో అవయవాలు దెబ్బతింటా ఉంటాయి. పాపం వలన అసమాధాన. బంధువులు కూడా దూరం అయిపోతారు, వచ్చే వాళ్ళు ఇళ్ళకి రారు, దూరం వెళ్ళిపోతారు. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ రిడెంప్షన్, విడుదల సంవత్సరం. నిన్ను విడిపించడానికి ఇచ్చాను. నువ్వు విడుదల పొందాలి. ఈ సంవత్సరం నీకు విడుదల రావాలి. నేను నిన్ను విడిపించి వర్ధిల్ల చేయాలని ఈ సంవత్సరం నీకు ఇచ్చాను. నీకు విడుదల సంవత్సరం. నువ్వు విడిపించబడటానికి ఇష్టపడ్డావా? నీవు వర్ధిల్లుతావు. నాకు విడుదలే వద్దయ్యా అంటావా? ఇంకా చీకట్లోకి వెళ్ళిపోతా. ప్రభు అంటాడు, ఎందుకు దీనివల్ల భూమి వ్యర్థంగా ఉండాలి? నరికేసాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విడుదల సంవత్సరం. గట్టి చెప్పండి, ఏ సంవత్సరం ఈ సంవత్సరమో? చెప్పాలి గట్టిగా, ఏ సంవత్సరం ఈ సంవత్సరం? విడుదల సంవత్సరం. అందరూ గుండెల మీద చేసుకోండి. గుండున్న వాళ్ళంతా, ప్రభువా నన్ను విడిపించయ్యా అడగండి. అందరూ, ప్రభువా నన్ను విడిపించయ్యా అనాలి గట్టిగా. ప్రభువా నన్ను విడిపించయ్యా, నేను ఎక్కడ నీకు దూరంగా బ్రతుకుతున్నానో నన్ను విడిపించయ్యా. నా మనసులో ఏది ఉందో నాయనా, నా బ్రతుకులో ఏదైతే నీకు ఆయాస్కరంగా ఉందో నాకు విడుదల దయచేయి. ఇది విడుదల సంవత్సరము. గట్టిగా చెప్పండి, ఏ సంవత్సరం ఇది? విడుదల సంవత్సరం. రెండో సంవత్సరం. ఇది ఏ సంవత్సరం? యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను, చక్కగా చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 30వ వచనం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యము, ఇది విరివిగా పండే సంవత్సరము. రెండవదిగా ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? విరివిగా పండే సంవత్సరం. మీరు మీ కుటుంబాలు అభివృద్ధి పొందే సంవత్సరం. యెషయా అంటున్నాడు హిజ్కియాతో, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యము. దాని అంతటా నువ్వేం చేయాల్సిన పని లేదు. ప్రభు ఈ సంవత్సరం విరివిగా నువ్వు పంట పండే సంవత్సరంగా నీకు ఇస్తున్నాడు. పంటలు బాగా పండే సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మీ కరువులు పోయే సంవత్సరం. ఈ సంవత్సరం మీ కష్టార్జితం మీకు ఆశీర్వాదకరంగా దొరికే సంవత్సరం.
ప్రభు అంటున్నాడు, దాని అంతటా అదే పండు ధాన్యమును 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించుదురు. 3వ సంవత్సరం మీరు విత్తనం వేసి విత్తి చేలు కొయ్యుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. ఈ సంవత్సరం మీరు బాగా విరివిగా పండే సంవత్సరం. ఎవరైతే విడిపించబడతారో విడిపించబడిన వారందరూ ఎలా ఉంటారు చెప్పండి? దేవుని కోసం పంట పండే సంవత్సరం. బాగా ఆత్మల పంట పండే సంవత్సరం. దేవుని కొరకు విరివిగా పంట పండే సంవత్సరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. యెషయా చెప్తున్నాడు, హిజ్కియా నీకు ఇదే సూచనగును. ఈ సంవత్సరం అందు దాని అంతటదే పండు ధాన్యము బాగా పండే సంవత్సరం. ఈ సంవత్సరం ప్రభు మనకి ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరం ఇచ్చాడండి. బాగా పంట పండాలి, క్రీస్తులో మనం పండాలి, ఆత్మీయ జీవితం కూడా పంట పండాలి. మనందరం కూడా మంచిగా దేవుని కొరకు పంటలు పండే సంవత్సరం ఈ సంవత్సరం. బాగా అండి, క్రీస్తులో మనం బాగా ఫలించే సంవత్సరం. ఇది పంటలు పండే సంవత్సరం. ఈ సంవత్సరం కరువు అనేది ఎక్కడ మనం చూడం. ప్రభు ఈ సంవత్సరం మనకి ఎలా ఇచ్చాడో తెలుసా? మీరు ఏమి చేయకుండానే మీరు విడిపించబడితే చాలు. మీ పాపం నుంచి మీరు విడిపించబడితే ఈ సంవత్సరం మీరు విరివిగా ఫలిస్తారు. కరువు అనేది ఈ సంవత్సరం మీరెక్కడ చూడబోరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు మీ కష్టార్జితం ఎక్కడికి పోదండి. ఈ సంవత్సరం మీరు కరువు అనే మాట ఈ రోజు మొదలుకొని ఎప్పుడు మీరు అనరంటే, ప్రభు ఇది ధాన్యం పండే సంవత్సరం. మీ ఇంట్లో సమృద్ధిని చూసే సంవత్సరం, మీరు సమృద్ధిని చూసే సంవత్సరంగా ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చాడు. ఎవరికో తెలుసా? ఇది విడిపించబడిన వారికే, పాపం నుంచి విడిపించబడిన వారికే, పాపంలో నుంచి బయటకు వచ్చిన వారికి ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? విరివిగా మీ ఇంట్లో సమృద్ధిని చూసే సంవత్సరం. కరువు అనేది లేదు. నా మాటలు వింటున్నారా? ఈ సంవత్సరం మీరు ఎవరు కూడా మీ గృహాల్లో కరువు అనే మాట మీరు చూడరు. కరువు అనేది మీ ఇంట ఉండదు. మీరు ఏది చేసినా నా ప్రభు దాన్ని ఆశీర్వాదకరంగానే చేయబోతున్నాడు. గట్టి చెప్పండి ఆమేన్. మీరు ఏది చేసినా, మీ చేతి పనులైనా, మీ వ్యాపారాలైనా, మీ ఉద్యోగాలైనా, ప్రతి విషయంలో ఈ సంవత్సరం మీరు విరివిగా మీరు దీవించబడబోతున్నారు. ఈ సంవత్సరం ప్రభు ఇది దీవెనకరమైన సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరం ఇది దీవెనకరమైన సంవత్సరం. మీ ఆరోగ్యాలు బాగుండే సంవత్సరం, మీ ఇంట్లో ఆర్థిక స్థితిగతులు బాగుండే సంవత్సరం. ఈ సంవత్సరం మీరేమి చేయకుండానే దానంతట అదే పండు ధాన్యము, ఆ ఫలాలు మీరు అనుభవించబోతున్నారు. ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేయబోతున్నాడండి. మీరు ఏది తలపెట్టినా, దైవ సేవకుడికి నేను మీరు ఏది తలపెట్టినా మరలా నాకు మీరు వచ్చే వారమే చెప్పాలి. ఈ రోజు మొదలుకొని మీరు ఏది తలపెట్టినా మీ ఇంట్లో కరువు అనే మాట ఉండదు. మీ ఇంట్లో కష్టం అనే మాట ఉండదు. మీ ఇంట్లో సమస్య అనే మాట ఉండదు. మీరు సమృద్ధిని, సంతోషాన్ని చూసే సంవత్సరం ఈ సంవత్సరం. యెషయా ప్రవక్త చెప్పాడు, హిజ్కియా నీకు ఇదే సూచన. ఈ సంవత్సరం ఏంటో తెలుసా? దానంతటదే పండు ధాన్యం మీరు చూస్తారు. దానంతటదే పండు ధాన్యం మీ ఇంటికి వస్తుంది. దానంతటదే పండే ఆశీర్వాదాలు మీ ఇంటి చుట్టూ ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి ఈ వాగ్దానం వస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట చూద్దామండి. ఈ మాట చూస్తాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 29, 30 వచనాలు నేను చదువుతున్నాను, మీరు చక్కగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 29, 30 వచనాలు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి, ప్రభు అంటున్నాడు, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఈ సంవత్సరం అంటున్నాడు దేవుడు, మీకు కరువు అనేది రానియను.
జీతాలు కూడా సమయానికి పడే సంవత్సరం ఈ సంవత్సరం. చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి. సమయానికి పడే పెన్షన్లు కూడా సమయానికి పడే సంవత్సరం. చెప్పండి గట్టిగా. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. మీకు కరువు రానేక ఏం చేస్తాను చెప్పండి, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఏం చేస్తాను, అభివృద్ధి పడతాను. అన్యజనులలో కరువును గుర్చిన నింద మీరిక మీదట నొందకుండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేనేం చేస్తాను, విస్తరింపజేస్తాను. ఇది విరివిగా పండే సంవత్సరం. ఈ సంవత్సరం ఎవరైతే విడిపించబడతారో వారి సంవత్సరం విరివిగా దేవుని ఆశీర్వాదాలు చూసే సంవత్సరం. మీరు దేవునిలో బాగా ఫలిస్తారండి. ఈ సంవత్సరం ఆత్మీయ జీవితంలో ఫలించే సంవత్సరం. కరువు అనేది కోల్పోయిన సంవత్సరం. ఇక కరువు రానీడు ప్రభు. గడిచిన సంవత్సరాల్లో మీరు ఏదైతే కరువులు చూస్తూ వచ్చారో, ఏ బాధ అయితే మీరు పడుతూ వచ్చారో, ఏ కష్టం అయితే మీరు పడుతూ వచ్చారో, ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం దాని అంతటదే పంట పండుతుంది. ఇంకొక ఆశీర్వాదకర విషయం చెప్పంటారా? బిడ్డలు లేని వారి గర్భములు తెరవబడే సంవత్సరం ఈ సంవత్సరం. దేవుడు మీ గర్భములు తెరుచునుగాక. దేవుడు మీ గర్భములు తెరుచునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. దేవుడు మీకు ఏమిస్తున్నాడు? విరివిగా విరివిగా మీరు ఏది కోరుకుంటున్నారో ఈ సంవత్సరం ఆ పంట ఇచ్చి, ఆ ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచబోతాడు. పిల్లలకి జ్ఞానం లేదని ఏడుస్తున్నావా? పాస్టర్ గారు, నా పిల్లలు చదవలేకపోతున్నారండి, నా పిల్లలకి చదువు రావట్లేదండి, చదువు లేదని ఏడుస్తున్నావా? ఈ సంవత్సరం మీ పిల్లలు చదువు చూసి మీరే ఆశ్చర్యపోయే సంవత్సరం. వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూసి మీరే ఆశ్చర్యపోయే సంవత్సరం. విరివిగా విరివిగా పంట పండే ధాన్యముతో కూడిన సంవత్సరం. దానంతటదే మీరేం చేయని అవసరంలా. మీరు విడిపించబడ్డారంతే. మీరు పాపం నుంచి విడిపించబడ్డారు. ప్రభు ఈ సంవత్సరం మిమ్మల్ని ఏం చేయబోతున్నాడో తెలుసా? కరువు అనేది రానీయకుండా. చెప్పండి, ఏది రానీయకుండా? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక నీకు కరువు లేదు. చెప్పండి గట్టిగా, ఇక నీకు కరువు లేదు. బాగా గట్టిగా చెప్పండి. ఏ కరువు లేదు. చెప్పండి గట్టిగా, ఏ కరువు లేదు. చెప్పండి గట్టిగా, నీకు ఇక ఏమి లేదు. ఏ కరువు లేదు. చెప్పాలి గట్టిగా, నీకు ఇక ఏమి లేదు. ఏ కరువు లేదు. విరివిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది రెండోది. మూడోది, ఈ సంవత్సరం ఏ సంవత్సరం? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 44వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనం నేను చదువుతున్నాను, మీరందరూ చక్కగా చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 44వ వచనం. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొని వారు ఊరిలో చిక్కుకొందరు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరం. ఏ సంవత్సరం ఈ సంవత్సరం? ఇది విమర్శ సంవత్సరం కూడా. డోంట్ ఫర్గెట్, దిస్ ఈజ్ ఇయర్ ఆఫ్ క్రిటిసిజం. విమర్శిస్తాడు దేవుడు. మనం చేసే ప్రతి దానికి కూడా దేవుడు విమర్శలోకి తీసుకురాబోతున్నాడు. ఇది విమర్శ సంవత్సరం. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనం చేసిన ప్రతి దానికి దేవుని దగ్గర మనం విమర్శ లెక్క చెప్పాలండి. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఎందుకు మోయాబు మీదకి విమర్శ సంవత్సరం? ఎందుకు దేవుడు విమర్శ సంవత్సరాన్ని రప్పించాడు? ఇదే అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 29వ వాక్యం చదువుతున్నాను. మోయాబీల గర్వమును గుర్చి వింటిమి. అయ్యా అయ్యా, అందరు బైబిల్ చూడాలి. ఈ దేవుని మాటలు నా మాటలు కాదు. దేవుడు అంటున్నాడు, మోయాబీల గర్వమును గుర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వాళ్ళు ఎట్టుంటారోనండి నాకు తెలియదు. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చింది. దేవుని కాడికి వెళ్ళిపోయిందండి. ఎవరు గర్విస్తున్నారో,
ఎవరు అతిశయపడుతున్నారో, ఎవరు అహంకారంగా మాట్లాడుతున్నారో వారి గర్వమును పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. మోయాబీల గురించి, వారు బహుగర్వపోతులంట. కొంతమందిలో గర్వం కనబడిద్దండి, కొంతమందిలో కనబడకుండానే ఉంటుంది. కొంతమందిలో గర్వం కనపడిద్ది, కొంతమందిలో గర్వం కనపడకుండానే ఉంటుంది. కానీ ఆ సమాచారం నాకు తెలియలా. ఎవరి కాడికి వెళ్ళిపోయింది? నాకు తెలియలా, మాకు తెలిసింది అంటున్నాడు దేవుడు. మోయాబీల గర్వం గురించిన సమాచారము మాకు తెలిసెను. వారు ఎలాంటి మాట్లాడుతున్నారు చూడండి. వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరను గూర్చి మాకు సమాచారం వచ్చిన. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలియపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు, నాకు తెలియపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ దేవుని కాడికి వెళ్ళిపోయిన సమాచారం, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారో, ఎవరు ఏ మెసేజ్లు పెడుతున్నారో, ఎవరు ఏ వాట్సాప్లు చేసుకుంటున్నారో, ఎవరు ఏ ట్విట్టర్లో ఉన్నారో, ఎవరు ఏ ఇన్స్టాగ్రాములు నడిపిస్తున్నారో ప్రభుకి తెలుస్తుందండి. సమాచారం వెళ్ళిపోయింది ఆయన కాడికి. అలాంటి వారిని గురించి అంటున్నాడు, మోయాబీయులకు ఇది విమర్శ సంవత్సరం, ఇది విమర్శించే సంవత్సరం. వారు చేసిన ప్రతి దానికి నేనేం చేయబోతున్నానో విమర్శలోకి తీసుకొని రాబోతున్నాను. చేయదగని క్రియలు, ఏ క్రియలంట? చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ప్రియమైన దేవుని సంగమా, చేయదగని క్రియలు చేస్తున్నావా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? బయటకు కనబడ్డాయి కొన్నే, కనబడబోతున్నాయి చాలా ఉన్నాయండి. దేవుని కాడికి వెళ్ళిపోయింది ఈ సమాచారం. వారిని గూర్చిన సమాచారం మాకు తెలిసెను. పరలోకంలో దేవునికి తెలిసిపోయింది ఈ సమాచారం. ప్రభాంతుని అందుకని అంటున్నాడు, మోయాబు మీదకి నేను విమర్శ సంవత్సరమును రప్పించుచున్నాను. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ వెళ్తున్నావా? ఈ సంవత్సరం నీకు విమర్శ సంవత్సరం. దేవుడు నిన్ను విమర్శలోకి తీసుకొని రాబోతున్నాడు కదండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. ఆఖరికి ఈ మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. 36వ వచనం, మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. కొంతమందికి ఇది విమర్శ సంవత్సరం. దేవుడి దగ్గర చేయదగని క్రియలు చేస్తున్నావేమో, ఓరకొచ్చి వెళ్ళిపోతున్నావేమో, వింటల్లా వాక్యాన్ని వింటలేదండి, ఓరకొచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరం చేయదగని క్రియలు చేసేవారికి ఎవరు చూడలేదు అనుకుంటున్నారండి. మాకెవరికి తెలియదులే. పిల్లంట పాలు తాగుతా ఏమనుకుంటుందో తెలుసా? నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. కానీ దేవుని కనుదృష్టి చూస్తుంది. కొంతమందికి ఇది విమర్శ సంవత్సరం. మీరు చేస్తున్న కార్యాలన్నీ, మీకున్న అహంకారము, అతిశయము, పొగరు అనే మాట, బహుగర్వపోతులు, ఈ మాటలు చూడండి బైబిల్ ఎట్లున్నాయో. ఇవన్నీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ సమాచారం అంతా ప్రభు దగ్గర మొత్తం బట్టబయలు చేస్తాడు దేవుడు. మొత్తం బట్టబయలు చేస్తాడు దేవుడు. నీవు జీవించటమే కష్టంగా మారిపోద్ది ఈ సంవత్సరం. ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఇది విమర్శ సంవత్సరం కూడా నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విమర్శ సంవత్సరం. ఈ సంవత్సరము ఏ సంవత్సరము? ఇది విడుదల సంవత్సరం. ఈ సంవత్సరం ఏ సంవత్సరం? విరివిగా పండే సంవత్సరం. ఈ సంవత్సరము విమర్శ సంవత్సరం. నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. ప్రభు మాట్లాడుతుండగా బ్రతుకు బాగు చేసుకోవాలి. లేదనుకో ప్రభు విమర్శలకు తీసుకొస్తాడు. అందరి ఎదుట బట్టబయలు చేస్తాడు. చేయబోతున్నాడు దేవుడు.
ఎక్కడ నువ్వేం చేస్తున్నావో, నీ పాపం ఎక్కడుందో మొత్తం బట్టబయలు చేయబోతున్నాడు. ఎవరికి కనబడలేదే, ఎవరికి తెలియదులే అనుకుంటున్నావేమో, మొత్తం బట్టబయలు చేయబోతున్నాడు దేవుడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము ఇది విడుదల సంవత్సరం. ఈ సంవత్సరము దేవుని బిడ్డలకు విరివిగా పండే సంవత్సరం. ఈ సంవత్సరము విమర్శ సంవత్సరం. ఈ సంవత్సరం నీకు ఏ సంవత్సరంగా ఉండాలనుకుంటున్నావో తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ఈ సంవత్సరం నీకు ఏ సంవత్సరంగా ఉండాలనుకుంటున్నావో దేవుని సన్నిధిలో ఒక్క మాట చెప్పు. యేసయ్యా, ఈ సంవత్సరం నేను విరివిగా పండాలయ్యా, నా కుటుంబం విరివిగా పండాలి, నా జీవితం విరివిగా పండాలి. కరువు అనేది నా ఇంటికి రాకూడదయ్యా, కరువు అనేది నేను ఎక్కడ చూడకూడదయ్యా, సమస్య అనేది నేను ఎక్కడ చూడకూడదు, సమృద్ధిని చూడాలి. ఈ సంవత్సరం విరివిగా పంట పండాలయ్యా, నీ కోసం విరివిగా పంట పండాలయ్యా, నా కుటుంబం నేను విరివిగా పంట పండాలయ్యా, ఆశీర్వాదాలు చూడాలయ్యా. మొదట విడుదల సంవత్సరం, విరివిగా పండే సంవత్సరం, విమర్శ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఆ యజమాని తోటమాలన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము, ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. ప్రభు అడుగుతున్నాడు, ఫలిస్తావా? విరివిగా పంట పండుతావా? ఈ సంవత్సరం విరివిగా పంట పండుతావా? లేదా విమర్శలోకి వస్తావా? మోయాబీయుల మీదకి నేను విమర్శ సంవత్సరాన్ని రప్పించొచ్చున్నాను. మోయాబీయుల గర్వమును గురించిన సమాచారం మాకు తెలిసెను. వారు చేయదగని క్రియలు చేయుచున్నారు. అయ్యో దేవుడు చూస్తున్నాడమ్మా. ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ మన జీవితాలన్నీ ఎరిగిన వాడు ఆయన్ని చూస్తున్నాడు. ఆయన దగ్గర మన బ్రతుకులు సరి చేసుకుందాం. దేవుని వాక్యంలో మన జీవితాలు సరి చేసుకుందామండి. ప్రభువా, ఈ సంవత్సరం నాకు విరివిగా పంట పండే సంవత్సరం. ఇది విరివిగా పంట పండాలయ్యా, నా బ్రతుకులు విరివిగా పంట పండాలయ్యా. ఇది విరివిగా పంట పండే సంవత్సరంగా నాకు దయచేయని ప్రభుని అడుగుదాం. ఇది విడుదల సంవత్సరంగా నాకు ఉండాలయ్యా, ఇది విడుదల సంవత్సరంగా నాకు ఉండాలయ్యా. ఇది విమర్శ సంవత్సరంగా నా జీవితంలో ఉండకూడదు ప్రభువా, నా జీవితంలో ఉండకూడదు ప్రభువా. నన్ను విడిపించయ్యా. దేవుని అడిగితే ప్రభు సహాయం చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుని వాక్యం చెప్తుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, వర్ధిల్లుతాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రభా, ఈ సంవత్సరం నా జీవితంలో ఇది విమర్శ సంవత్సరంగా ఉండకూడదయ్యా, ఇది విరివిగా పండే సంవత్సరంగా, విలువైన ఆశీర్వాదాలు చూసే సంవత్సరంగా ఈ సంవత్సరం నా బ్రతుకులో ఉండాలి. ప్రభా, దేవుని ఎదుటకు తీర్మానం తీసుకుందాం. ప్రభా, నేను ఈ సంవత్సరం విరివిగా నీలో పంట పండాలి, ఆత్మఫలము ఫలించాలి. ఆ రీతిగా నన్ను ఆశీర్వదించయ్యా. నన్ను నాటేవు నాయనా, నాలో ఫలాల కోసం వెతుకుతున్నావు, బాధపడ్డావయ్యా నా కొరకు. ఫలాలు లేని నా జీవితాన్ని చూసి మీరు బాధపడుతున్నారు. ఈ సంవత్సరం ఉంచారు, ఈ సంవత్సరం ఒక అవకాశం ఇచ్చారయ్యా. నేను పంట పండాలి, ఆశీర్వదించబడాలి. ప్రభా, ఈ సంవత్సరం నేను నూరంతలుగా ఫలభరితంగా మార్చబడాలయ్యా. ఆ రీతిగా నన్ను ఆశీర్వదించని దేవుని కాడ తీర్మానం తీసుకునే వాళ్ళు మీ చేయి చూపిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ సంవత్సరం విరివిగా నేను పంట పండుతానయ్యా, నీలో విరివిగా ఫలములు ఫలిస్తానయ్యా. ప్రభువా, చేతులు దించని పరిశుద్ధుడా, దయగల దేవా, మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఏ సంవత్సరమో 3 విషయాలు మా ముందు మీరు బయలుపరిచారు. ఇది విడుదల సంవత్సరం అన్నారు, ఇది విరివిగా పండే సంవత్సరం అన్నారు, ఇది విమర్శ సంవత్సరం అన్నారు. ఈ సంవత్సరం మా జీవితాలు ఇది విరివిగా పంట పండే సంవత్సరంగా మా సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండాలయ్యా. కరువు అనేది రానియక ఒక్కొక్కరు దీవించబడే సంవత్సరంగా, ఒక్కొక్క కుటుంబం సమృద్ధిని చూసే సంవత్సరంగా, సంతోషమయమైన సంవత్సరంగా, ధాన్యము విస్తరించబడే సంవత్సరంగా, వారు తిని తృప్తి పొందే సంవత్సరంగా మీ ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి దయచేయండి. ఎవరి బ్రతుకుల్లో కూడా ఇది విమర్శ సంవత్సరం కాకూడదు ప్రభువా. మీరు అవకాశం ఇస్తూ ఉండగా జీవితాలు సరి చేసుకోవటానికి కృప దయచేయమని అయ్యా. చేయదగని క్రియలు వారు చేయుచున్నారు, అందుకనే మోయాబు మీదకి నేను విమర్శ సంవత్సరం అయ్యా. ప్రభా, మీరు మమ్మల్ని విమర్శిస్తే మేము ఏ పాటి వారం?
ఆ బ్రతుకులు మార్చుకొని ప్రభా మేము మీలో పంట పండటానికి, ఆత్మీయ పంట పండటానికి, ధాన్యం ఫలించటానికి, కరువు అనేది చూడకుండా సమృద్ధిని చూడటానికి ఆశీర్వాదకరమైన సంవత్సరంగా చేయమని, మీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టి చెప్పండి ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘానికి ఒక గొప్ప అవకాశం. ఈ రోజు నుంచి దైవ సేవకులుగా నేను పాస్టర్ గారు ఇక్కడ నిలబడతామండి. ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయించుకోవటానికి ప్రతి ఒక్కరూ అవకాశం ఉంది. మేము కష్టమైన మీ అందరి కొరకు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. భారమైన కూడా మీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఈ పరిచర్యను మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దైవ సేవకుడి చెయ్యి అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఒట్టిగా వెళ్లకుండా మీరు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. మీ చేతుల కష్టార్జితాలు, వ్యాపారాలు సమస్తం దీవించబడినట్లుగా పాస్టర్ గారు నేను ఉంటాము. మీరు వచ్చి గబగబ ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అందరికీ ఈ అవకాశం కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇది కానుకల సమయం. ఇక్కడ మనందరం కలిసి కోయిన వారు దేవుడు